ఇది ఎందుకు అని చెప్తే మటుకు అండ్ వీ హ్యావ్ టు పుట్ అ పొలిటికల్ ప్రెషర్ ఫర్ ఇట్. సో రెండు చేయొచ్చు, అంతేగాని మనం ఏది కూడా ఒకటే కూర్చోబెట్టి. ఫర్ ఎగ్జాంపుల్ లైసెన్స్ రాజుని ఉండేది మనకి 70s 80s అంతా. ఎందుకు ఆర్థిక సంస్కరణల ద్వారా అంత పెరిగిందంటానికి, ఇఫ్ యూ ఫాలో నాని పాల్కీవాలా, హిస్ ఎంటైర్ కంప్లైంట్స్ ఆర్ అబౌట్ గవర్నమెంట్ కంట్రోల్స్. అంటే టూ మచ్ ఆఫ్ పబ్లిక్ అంటే మేబీ అన్ ఎమినెంట్ ఇండివిజువల్, కేపబుల్ ఇండివిజువల్, నాట్ ఏబుల్ టు డూ ఎనీథింగ్ ఆన్ హిస్ ఓన్, బికాస్ హీస్ అ ప్రైవేట్ పర్సన్. ఇన్వెన్షన్ కానీ ఇన్నోవేషన్ కానీ ఉండేది కదా. సో ప్రైవేటైజేషన్ ఈజ్ ఆల్సో వెరీ ఎసెన్షియల్ ఫర్ ఎకనామిక్ ప్రాస్పెరిటీ అండ్ ఇండివిజువల్ గ్రోత్. సో యూ షుడ్ హ్యావ్ అ స్ట్రైక్ ఎ బ్యాలెన్స్ ఫర్ ఇట్. ఏదైనా సాధిస్తారని చెప్పి, కానీ మచిలీపట్నం మంగినపూడి బీచ్కి నేను వెళ్ళినప్పుడు అక్కడ బేసిక్ ఎమ్యూనిటీస్ లేవు. పక్కనున్న గవర్నమెంట్ రిసార్ట్స్ పర్ పర్సన్ లైక్ ఒక మహిళకి 100 రూపాయలు ఛార్జ్ చేసి డబ్బులు వాష్రూమ్కి వెళ్ళనిస్తున్నారు. మన సారాయ్ యాక్ట్ ప్రకారం ఎవరైనా సరే ఏ హోటల్లోకైనా ఫ్రీగా వాష్రూమ్స్కి వెళ్ళే ఫెసిలిటీ ఉంది. కానీ ఒక రోజుకి 100 మంది వెళ్ళే ఒక టూరిస్ట్ ప్లేస్లో బేసిక్ ఎమ్యూనిటీస్ అనేవి లేవు. వాష్రూమ్స్ యూజ్ చేసుకునే పొజిషన్లో లేవు. అక్కడ ప్రశ్నించే వాళ్ళు ఎవరూ లేరు. కానీ మేము 10 మంది యువత కలిసి వెళ్ళి గత 1 సంవత్సరం 2 నెలల నుంచి ఈ విషయం మీద పోరాడం. ప్రతి గవర్నమెంట్ ఆఫీస్కి మేము తిరిగాం, ఎమ్మెల్యేలకి, ఎంపీలకి, అలాగే మచిలీపట్నం కలెక్టర్ ఆఫీసులకి తిరిగాం. ఎక్కడా మాకు గౌరవం ఇవ్వలేదు, అలాగే మా ప్రాబ్లమ్ని కూడా పట్టించుకోలేదు. మేము స్పందనలో కూడా కేసు రిజిస్టర్ చేసాం. మేము ఐటీ ఎంప్లాయీస్ సార్. మేము చదువుకుంటూ ఐటీలో జాబులు చేసుకుంటూ ప్రజా సమస్యల మీద పోరాడడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ ఎందుకు గవర్నమెంట్ నుంచి మాకు ఎలాంటి సపోర్టు అందడం లేదు? మీరు చెప్పారు యువత ఏదైనా సాధించగలరు అని. ఈ స్టేట్మెంట్ మీరు ఎలా జస్టిఫై చేస్తారు? అంటే మా సాయి శక్తిలో మేము అన్ని ప్రయత్నాలు. మీ సాయి శక్తిలో, దట్ ఈస్ యువర్ లిమిటేషన్. వెరీ సింపుల్, ఐల్ టెల్ యూ వన్ ఎగ్జాంపుల్. యు నో దశరథ్ మాంజీ. You know the name Dashrath Manji? He's from Bihar. His wife died. ఎందుకంటే తనున్న మీ విలేజ్కి నుంచి పక్క హాస్పిటల్ తీసుకెళ్ళడానికి he has to go around a small hillock. చిన్నపాటి కొండ దాటుకుని వెళ్తే భార్యకి బాగాలేకపోతే చచ్చిపోయింది భార్య. అదే కొండ నుంచి దారుణుంటే he could have saved his wife. సో ఏం చేశాడు? ఖననం చేశాడు భార్యని. ఓ సుత్తి చిన్న ఇంత ఇది ఉల్లి పట్టుకొచ్చి కొడతా ఉండి స్టార్ట్ చేశాడు. దే లాఫ్డ్ ఎట్ హిమ్. హి వాజ్ లైక్ యు నో పీపుల్ స్టార్టెడ్ జోకింగ్ అబౌట్ హిమ్. గన్ మ్యాడ్, దశరథ్ హస్ గన్ మ్యాడ్. 1 year చేశాడు. ఏం అవ్వాల, చిన్న ముక్క బయలింది. హీ వెంట్ ఆన్. ఆఫ్టర్ సమ్ టైం పక్కన ఉన్న వాళ్ళు ఆళ్ళు వచ్చి ఏదో హెల్ప్ చేసేవాళ్ళు. మన గొర్రెలు తోలుకునేవాళ్ళు, పశువులు తోలుకునే వాళ్ళు మధ్యలో వచ్చి కొట్టేవాళ్ళు. అలా చేసేటప్పుడు ఆఫ్టర్ సమ్ టైమ్ దే బ్రోక్ ఇట్. హాఫ్ అయింది. దెన్ ఎంటైర్ విలేజ్ కేమ్. దే మేడ్ ద వే. అండ్ హీజ్ ఎ పద్మ అవార్డీ. తలుచుకుంటే అంటే ఎందుకు అనిపిస్తున్నానంటే, పట్టకూడదు, పడితే విడవకూడదు. మీరు ఇక్కడ దాకా వెళ్ళారు, బట్ యూ హ్యావ్ టు కమ్ విత్ అన్ ఇన్నోవేటివ్ సొల్యూషన్. ఆ ఇన్నోవేటివ్ సొల్యూషన్ ఇప్పుడు నేనున్నాను అనుకో. సో దీస్ గైస్ సెడ్ యూఆర్ నాట్ సపోజ్ టు కమ్ ఇన్ టు తెలంగాణ స్టేట్. మన తెలంగాణ నుంచి నువ్వు ఆంధ్రాలోకి అడుగు పెట్టకూడదు. నాకు హార్డ్షిప్ ఇచ్చారు. నా సింపుల్ ఆర్గ్యుమెంట్ అంటే దట్స్ మై ఫండమెంటల్ రైట్ కదా. నువ్వెవడు రావడానికి నాకు? హూ ద హెల్ ఆర్ యూ? పోలీసు వచ్చారు, నువ్వు వెళ్ళకూడదంటారు, బెదిరిస్తారు. దట్స్ మై ఫండమెంటల్ రైట్. హూ ద హెల్ ఆర్ యూ? ఐ ఎక్సర్సైజ్ మై రైట్. సో యూ డీంట్ ఎక్సర్సైజ్ యువర్ రైట్ ఎనఫ్. నీ కోపం రావాలి కదా, దట్స్ మై ఫండమెంటల్ రైట్ కదా. మీరు ఒక్కళ్ళు స్టార్ట్ చేసిన 10 మంది ఆగిచేసి ఇలా లేచారు, తారాజోలు అయిపోయింది. అక్కడ ఆగకూడదు. ఇంతమంది వచ్చే బీచ్లో నేను ఇంత ఖర్చు పెడతా, దట్స్ యువర్ ఫండమెంటల్ రైట్. అది మీరేం చేయాలి? కూర్చోబెట్టి ప్రతిరోజు, ఇఫ్ యూఆర్ ఎ కాలేజ్ స్టూడెంట్, వాట్ ఐ వుడ్ డూ ఇస్
Every evening I would go gather up, communicate to people. I made an effort to reach out to you today. That's why this problem could come to me. Same way, you should go out and reach. People will laugh at you. People won't understand you. Your classmates will crack jokes on you. చాలా జోక్స్ చేస్తారు. బట్ యూ హ్యావ్ టు ఓవర్కమ్ ఆల్ దట్. అన్నీ దాటితే తప్ప మనం ఏం పని చేయలేము. స్పందనకి ఇచ్చాం, అధికారులు అంత అద్భుతంగా ఉంటే ప్రపంచం దేశం మనం ఎందుకు ఇలా ఉంటుంది? పని చేయించాలి కదా అంటాను. ఇప్పుడు నన్ను ఏమన్నారు, నువ్వు ఓడిపోయి నువ్వు పారిపోతావు అంటారు. ఐ సెడ్ హియర్ ఈవెన్ నవ్ ఐమ్ గోయింగ్ త్రూ ఐమ్ బట్ ఆఫ్ జోక్స్, ఐ నో దట్. బట్ నాకు అడమెంట్స్ ఒక అడమెంట్ నేచర్ ఉంటుంది. మీరు దారి దోపిడీలు చేసి మీరు కరప్షన్ చేసి మీకే అంత మొండితనం అంటే ఏమి చేయను నాకు ఎంత మొండితనం ఉండాలి? ఆ పిచ్చి మనకు ఉండదు. మీరేం చేయాలి? ఇది నా హక్కు కదా, నేను ఎందుకు చేయను? నాకు వెళ్ళి కలెక్టర్ దగ్గరికి వెళ్ళి కూర్చోవాలి. నువ్వేం చెప్పాలి కలెక్టర్ దగ్గరికి వెళ్ళి? ఐఏఎస్ చదువుకున్నావు కదా, యూ హ్యావ్ కిడ్స్, యూ హ్యావ్ సిస్టర్స్, యూ హ్యావ్ మదర్. మగాళ్ళు అయితే ఇలా వెళ్తారు, నేను ఒక ఆడపిల్లకి నేను ఎక్కడికి వెళ్ళాలి? నీకు సెంట్రల్ గవర్నమెంట్ ఏం చెప్పింది? మీరు మీ బాధ్యత కనీసం మీరు ఇవి కూడా నిర్వర్తించలేరు. మీరు మాట్లాడతారు, ఒకసారి అంటారు, రెండుసార్లు అంటారు, పట్టించుకొని అంటారు. గో టు సూపరింటెండెంట్, గో టు సమ్ అదర్ గాయ్, గో టు ఎమ్మెల్యే. ఐ టెల్ యూ వాట్ హ్యాపెన్స్. నెవర్ అండర్మైన్ యువర్ సెల్ఫ్. ఇప్పుడు మాంజీ కథ ఎలా ఉంటుందో, దశరథ్ మాంజీ కథ ఎలా ఉంటుందో, ఫర్ ఎగ్జాంపుల్ వనజీవి రామయ్య. వనజీవి రామయ్య ఈజ్ అ సింపుల్ డైలీ లేబరర్. మొక్కలంటే పిచ్చి, ఏం చేయాలో తెలియదు, రోజు పని చేసుకుంటూ మొక్కలు కొట్టేస్తూ ఉంటే ఇది బాధ వచ్చినట్టుంది ఆయనకి. ఐ స్పోక్ టు హిమ్ లాంగ్. చిన్న బుట్టలో తట్లో ఇంత పెద్ద సైకిల్ వేసుకొని తట్లో మొక్కలు పెట్టుకొని వేసుకుంటూ వెళ్ళాడు. ఎవరు మాటలు గుర్తించలేదు అతన్ని. పిచ్చోడు అనుకున్నారు ముందు, చేసుకుంటూ వెళ్ళిపోయాడు. వన్ డే హీస్ క్రియేటెడ్ గ్రేట్ సోషల్ ఫారెస్ట్ అరౌండ్ హిస్ ప్లేస్, అరౌండ్ ఖమ్మం. హీ బికేమ్ ఎన్ ఇన్స్పిరేషన్. నేను స్టార్ట్ చేసినప్పుడు నేను వచ్చి మాట్లాడుతాను అతను ఊహించాడు కదా, గవర్నమెంట్ ఒకటి పట్టుకుంటుందని ఊహించాడు కదా, గుర్తిస్తాను ఊహించాడు కదా. యువర్ కమిట్మెంట్ ఫర్ ద కాజ్ యూ బిలీవ్ ఇన్, యాజ్ సింపుల్ యాజ్ దట్. భీమ్లా నాయకులు ఒక పాట పాడాడు, ఆయన పేరు మర్చిపోయాను, ముగ్గులే. ఆ పర్టికులర్ ఇన్స్ట్రుమెంట్ ఏదో ఉంటుంది, అదేంటి ఇన్స్ట్రుమెంట్ అది? ముగ్గులయ్య గారిది. అదేంటంటే ఆయన ఒక్కడికి తెలుసు, ఇంకా ఇట్స్ ఎ డయింగ్ ఆర్ట్. ఆయన తప్పన ఏంటి, అతనికి పవన్ కళ్యాణ్ ఎవడో తెలీదు, నేను తెలియదు ఎవడో అతనికి. నువ్వు హీరో ఉంటా కదా. సమ్ గాయ్ రోట్ స్టూడెంట్, పిహెచ్డి స్టూడెంట్, హీ డిడ్ ఎ పిహెచ్డి ఆన్ హిమ్, డాక్టరేట్ చేశాడు. ఒక డయింగ్ ఆర్ట్ని బతికిస్తున్నాడు అతను, ఒక డయింగ్ ఆర్ట్ని. అతని దగ్గర ఇంటర్వ్యూ తీసుకొని అన్నీ మాట్లాడి అన్నీ తీసుకుంటే దట్ రీచ్ టు మీ. అది ఎవరు ఇన్స్ట్రుమెంట్ వాయిస్ అంటే చాలా బాగుంది, ఇలా పెడదాం అంటే ఒక్కడు ప్యాషనేట్గా ఉంటే, బికాస్ ఆఫ్ నేను పట్టుకున్నాను కాబట్టి. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద ఇండివిజువల్. అతను ఏమంటాడు, నాకు అడుగు, నా డబ్బులు లేవు, ఇల్లు లేదు, ఏమీ లేదు, కానీ వాట్ ఈస్ యువర్ ప్యాషన్ అంటే, మై ప్యాషన్ ఈజ్ టు స్ప్రెడ్ దిస్ ఆర్ట్, అంతే. ఈజ్ డయింగ్ ఆర్ట్. ఇల్లు లేదు, ఏమీ లేదు, ఆ చిన్న ఇబ్బందుల్లో ఉంటాడు. ఆ ప్యాషన్ వదలకపోతే అది ఇట్ రీచ్డ్ అవుట్ to an X, to Y, to Z, then it went to Government of India. అంటే ఈ ఎగ్జాంపుల్స్ ఎందుకు కోట్ చేస్తున్నాను? ఇఫ్ యూ బిలీవ్ ఇన్ సంథింగ్, డోంట్ స్టాప్ ఇట్. ఇఫ్ యూ గెట్ టైర్డ్, టేక్ ఎ రెస్ట్, అగైన్ పర్స్యూ ఇట్. యూ క్రియేట్ ఎ మూమెంట్. యు నో Rosa Parks, civil liberties movement, you know how entire Martin Luther King, Black Lives Matter ఇప్పుడు దాకా వచ్చింది 1967. ఇట్స్ వన్ గర్ల్ హూ ఇనిషియేటెడ్ దట్ మూమెంట్. అలబామా అనుకోండి, యుఎస్లో వైట్స్కి బ్లాక్స్కి సీట్లు ఒకటే బస్సు, నల్ల జాతీయులు వెనకాల కూర్చోవాలి, ఫ్రంట్ వీళ్ళేమో ముందు కూర్చోవాలి. ఎనీ బ్లాక్ పర్సన్ షుడ్ గో బ్యాక్ అండ్ సిట్. ఆ అమ్మాయికి విసుగు వచ్చింది ఆ రోజున. షీఈ్ అరౌండ్ 12 or 14-year-old girl, I think. She's tired and she sat in whites కూర్చున్న ప్లేస్లో కూర్చుంది. The conductor came and asked her to get up. She said, I won't. She defied. And everyone tried to raise their voice. I said, this is my right. Now విసుగు వచ్చింది. Maybe she was tired that party. విసుగు వచ్చింది. Me like padi. I said, I'm tired of this. I don't want to go. It became a civil liberties movement.
So imagine once if you start that, who knows, it might become a movement. It all depends on the energy you thrust into the belief or need, what you need, the kind of thrust of energy what you put into it for the cause you believe in. So don't believe, even governments రావాలి వినాలి అంటే, even sometimes very simple, I tell you what happens. ఇదే ఆఫీస్లో నేను ఎన్నికల్లో ఓడిపోయాను. ఓటమి తెలుసు కదా, ఇట్ ఈస్ క్వైట్ లో పీరియడ్ అది. ఓడిపోతే దేర్ ఇస్ వన్ physically challenged lady. She came, she wanted to meet me. The party 2019 ఓడిపోయిన ఒక less than 3-4 weeks. మాట్లాడితే ఏం చెప్పండి అంటే, అన్న ఇలా జరిగింది. సో ఇట్ వాస్ నాట్ దిస్ ప్లసెంట్, ఇట్ వాస్ chaotic crowd. సో ఫైనల్ ఐ టుక్ హర్ ఇన్సైడ్ అండ్ ఐ వాజ్ లిస్నింగ్ టు ఇట్. ఏంటి అంటే, షీ గాట్ అ హ్యూజ్ ఫైల్ ఆఫ్ రిపోర్ట్స్. ఏంటి అని చూస్తే, మై డాటర్ వాజ్ కిల్డ్, షీ వాజ్ రేప్డ్ and I'm looking for justice since 2018 నుంచి. And she's quoting laws, even ఇవి పెడతా ఉంటే, యూ డూ జస్టిస్ అంటున్నా. నాకు ఎలా ఉంటుంది, నేను ఓడిపోయాను, నాకే దిక్కు లేకపోతే నేను ఇంకెవరికి న్యాయం చేస్తాను నేను అనుకుంటా ఉంటే. బట్ హర్ పెయిన్ మూడ్ మీ, కదిలించేసింది. ఏం చేయగలను నేను, లెట్ మీ డూ సంథింగ్ అని చెప్పి నేను అనుకున్న ఏదో చేస్తాను సార్. నాకు అంత స్ట్రెంగ్త్ లేదు. అండ్ ఎందుకు చెప్తానంటే, సమ్టైమ్స్ వీ గో త్రూ అవర్ ఓన్ డిప్రెషన్స్. ఐ వాజ్ ఇన్ దట్ పర్టికులర్ మూమెంట్. ఏం చేస్తా, నిస్సత్వ. బట్ ఏదో సింపుల్ ప్రెస్ స్టేట్మెంట్ ఇచ్చి వదిలేమని అనుకో, ఇట్ వాజ్ లింగరింగ్ ఇన్ మై మైండ్. సో నేను వెళ్ళి కూర్చున్న తర్వాత, ఆఫ్టర్ ఫ్యూ వీక్స్, మేబీ ఐ డోంట్ నో, ఫర్ సమ్హౌ ఐ గెయిన్ మై ఎనర్జీ అండ్ ఎవ్రీథింగ్. ఐ సెడ్, లెట్ us కాల్ ఫర్ జస్టిస్. 14 ఏళ్ల బిడ్డ స్కూల్కి వెళ్ళి ఇంటికి రావాల్సిన బిడ్డ తల్లి వెళ్ళి 7 తెచ్చుకోవాల్సి వచ్చింది. దట్ మదర్ ఫాట్ ఫర్ ఇట్, వదల్లా. సో అంటే ద పాయింట్ ఐ వాంట్ టు మేక్ హియర్ ఇస్, 1% కెన్ మూవ్ మౌంటైన్స్. 1% కమిట్మెంట్ మేక్స్ ఎ మెజారిటీ. నిస్సత్తు కదా, తన బిడ్డ చనిపోయింది. టుడే యూ టాకింగ్ అబౌట్ అ సింపుల్ టాయిలెట్, బట్ హియర్ హర్ డాటర్ డైడ్, కిల్డ్ రాదర్, రేప్డ్. బట్ కమిట్మెంట్ ఎంత ఉందంటే, చాలామంది జరిగినాయి కదా, వదిలొచ్చి, షీ లెర్న్డ్ లా, 10th class పాస్డ్. ఆవిడ మాట్లాడుతుంటే లాయర్ మాట్లాడినట్టు ఉంటుంది. వెళ్ళి వచ్చి కూర్చొని మాట్లాడి నా దగ్గరికి వచ్చి చేస్తే, ఇట్ టచ్డ్ మీ. అండ్ ఐ కాల్ ఫర్ ఎ హ్యూజ్ మీటింగ్. కర్నూలు వెళ్ళాం. Another 1.5 lakh people turned out. And finally it landed in CBI. CBI finally, it took note of it and took it into their investigation. కానీ న్యాయం జరుగుద్ది, ఫైనల్ జరుగుద్ది, డిలే అవుద్ది. కానీ బట్ నేను చెప్తుంది ఏంటంటే, ఈ కేసు గురించి కాదు కానీ, హౌ వన్స్ కమిట్మెంట్ కెన్ మూవ్. ఆవిడ ఊహించగలదా, ఒకరోజు నా బిడ్డ కోసం పోలీసులు మాట్లాడట్లేదు, 1.5 మంది జనం ఒక ఊర్లోకి వస్తారని కలగంటదా, కనలేదు. బట్ హర్ పర్సీవరెన్స్ పుష్డ్ మీ. సో వీ డోంట్ నో, నువ్వు ఇంకొక 2 times కానీ పుష్ చేస్తుంటే, maybe it would have become a policy. That's the point I want to make. Hi, sir.